హుస్నాబాద్ కేరళ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు వ్యవసాయ క్షేత్రానికి వెళ్లడం జరిగింది. చైర్మన్ అండ్ ప్రిన్సిపల్ బుర్రా రాజేందర్ మాట్లాడుతూ 6వ తరగతి నుండి 9వ తరగతి గల విద్యార్థులందరినీ వ్యవసాయదారుడైన మోహన్ వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్లి వరి నాట్లు ఏ విధంగా వేస్తారు, వ్యవసాయం దిగుబడి రావడానికి ఏ విధంగా మెలకువలు తీసుకోవాలి అన్న విషయాన్ని రైతును అడిగి తెలుసుకోవడం జరిగిందని, అదేవిధంగా పిల్లలు నాట్లు వేసే కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగిందని, రోజు పిల్లలు స్కూల్లో 4 గోడల మధ్య చదువుకోవడమే కాకుండా వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్లి ప్రాక్టికల్గా చూపించడం ద్వారా పిల్లలకు రైతు కష్టం ఏ విధంగా ఉంటుందనేది తెలియజెప్పడం జరిగిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అదేవిధంగా 3 రోజుల క్రితం తయారు చేసిన విత్తన బంతులను కానుగ, చింత, తంగేడు, వేప మొదలగునవి తయారు చేసి అటవీ ప్రాంతంలో చల్లడం జరిగిందని, వర్షాలు సమృద్ధిగా పడే సమయంలో విత్తన బంతులను చల్లడం ద్వారా అవి మొలకెత్తి చెట్లుగా మారి ప్రకృతి సమతుల్యానికి దోహదపడతాయని, పిల్లలకు ఇది ప్రాక్టికల్గా చూపించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ అండ్ ప్రిన్సిపల్ బుర్రా రాజేందర్, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ అల్లె శైలేందర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సిక్స్త్ టు 9th క్లాస్ వరకు విద్యార్థులందరినీ వ్యవసాయ క్షేత్రానికి తీసుకురావడం జరిగింది. ప్రతిరోజు పిల్లలు కేవలం 4 గోడల మధ్య చదవడమే కాకుండా క్షేత్రస్థాయికి తీసుకొచ్చి పిల్లలను ఒకసారి వరి నాటు, అంటే మనం రోజు తినే ఆహారం బియ్యపు గింజలు ఏ విధంగా పండుతాయనేది, దానికి నాటు వేసే విధానాన్ని పిల్లలని నారుమడిలోకి దింపి ఆ నాటు వేసి వాళ్ళను ఆ యొక్క అనుభవాన్ని, అంటే నాటు వేసే అనుభవాన్ని కూడా వాళ్ళు నాటు వేస్తూ అనుభవించడం జరిగింది. అంటే పిల్లలు ఈరోజు మనం తినే ఆహారము రైతు, అంటే వ్యవసాయదారుడు ఎంత కష్టపడుతున్నాడు అనే దాని మీద పిల్లలకు చాలా అర్థం చేయించడం జరిగింది. అదేవిధంగా మనకు ఈరోజు వాతావరణ సమతుల్యతలో చెట్లను నరికివేయడం జరుగుతుంది కాబట్టి చెట్లను పెంచడానికి కూడా ప్రకృతి సమతుల్యతలో భాగంగా మేము సీడ్ బామింగ్ 2 రోజుల క్రితం ఒక 2000 వరకు రకరకాల విత్తనాలు, అంటే కానుగ చెట్ల విత్తనాలు కానివ్వండి, సీతాఫలాలు కానివ్వండి, లేకపోతే తంగెడు పువ్వు కానివ్వండి, వేప, చింత, అనేక రకాల ఒక 10 రకాల విత్తనాలు తీసుకొని 2 రోజుల క్రితం మేము విత్తన బంతులు తయారు చేసి ఆ విత్తన బంతులను ఈ ఊరి చివర గల మన ఈ ప్రదేశంలో పిల్లలతో చేయించడం జరిగింది. దీని ద్వారా అంటే విత్తన బంతుల తయారీలో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనం జనరల్గా ఒక చెట్టు నుండి విత్తనాలు కింద పడిపోయిన వెంటనే పక్షులు తినిపోతాయి, మొలకెత్తక ముందు తినిపోతాయి. కానీ ఈ విత్తన బంతులు తయారు చేయడం ద్వారా విత్తనాలు మొలకెత్తే వరకు ఆ యొక్క విత్తన బంత్ అనేది ప్రొటెక్షన్గా ఉండి ఆటోమేటిక్గా వర్షాలు పడ్డప్పుడు అది లోపలికి వెళ్ళి మొలకెత్తి చెట్టుగా మారి మనకు ప్రకృతి సమతుల్యతను కాపాడుతుందని పిల్లలకు చక్కగా వివరించడం జరిగింది. కాబట్టి ఈ రోజు యొక్క ఉద్దేశం ఏంటంటే, పిల్లలను క్షేత్ర పర్యటనకు తీసుకొచ్చి కేవలం 4 గోడల మధ్యలో కాకుండా చదువు చెప్పడం అనేది, క్షేత్ర పర్యటనకు తీసుకొచ్చి పిల్లలకి ఈ విధమైన నాటు వేసే కార్యక్రమం అయితే కానివ్వండి, లేకపోతే సీడ్ బామింగ్ చెట్లను పెంచే విధానం కానివ్వండి, పిల్లలకు చాలా చక్కగా మనం వివరించడం జరిగింది. ముఖ్యంగా ఒక దేశ అభివృద్ధి అనేది ఒక 2 అంశాలపైన ఆధారపడి ఉంటుంది. విద్యుత్ ఉత్పత్తి పైన మొదటి అంశం, రెండవ అంశము వ్యవసాయ రంగం పైన. ముఖ్యంగా ఈరోజు ఈ 2వ అంశం పైన పిల్లలకు మేము చక్కగా 6 నుండి 9వ తరగతి గల విద్యార్థులకు చాలా చక్కగా వ్యవసాయం గురించి కానివ్వండి, సీడ్ బామింగ్ గురించి కానివ్వండి వివరించడం జరిగింది. కనుక రైతులు ఎంత కష్టపడతారు, ఎంత ఉత్పత్తి ఉంటుందనే విషయాన్ని వరి నాట్ల ద్వారా పరిచయం చేయాలని విద్యార్థులను తీసుకొచ్చి పొలంలో నుంచి నాటు వేయించడం జరిగింది. దాంతోపాటుగా విత్తన బంతుల తయారీ, చెట్ల నాటుకు బదులుగా విత్తనాలు సేకరించి వాటిని మట్టి మరియు సేంద్రియ ఎరువులు కలిపి విత్తన బంతులు తయారు చేసి అటవీ ప్రాంతంలో వేయడం జరిగింది. డైరెక్ట్గా విత్తనాలు చల్లడం వల్ల క్రిమి కీటకాదులు పక్షులు తిని అవి మొలకెత్తకపోవచ్చు, ఛాన్స్ లేదు. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మేము ఈ విద్యార్థుల చేత ఇట్లాంటి సామాజిక కార్యక్రమాలు చేస్తాం.